హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా మన సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చికెన్ని ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. చికెన్ని కడుక్కున్న తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసి వాటర్ లేకుండా చేసేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసి మనం స్ట్రెయిన్ చేసిన ఆ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న కొద్దిసేపటికి దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. దాంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. అలా చేసుకోవాలి మనం చికెన్ని. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం చికెన్ని మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం. అప్పుడు మనకి టప్ టప్ మని సౌండ్స్ వస్తాయి. అవి మన ముఖం మీద చిల్లకుండా మనం ఇక్కడ వాటర్ లేకుండా చేసుకోవాలనమాట. అందుకే ఇక్కడ వాటర్ లేకుండా చేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో, ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. చూసుకుంటేనే మనకు కష్టం కాదు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు. ఇందులో మనము మసాలా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచి, మిరియాలు, ధనియాలు. ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా తయారు చేసుకొని పక్కకు పెట్టండి. మనము పచ్చళ్ళకైనా, కూరలకైనా ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా తయారు చేసుకుంటేనే ఆ కూరకైనా, పచ్చడికైనా టేస్ట్ వస్తది. ఎప్పుడైనా అలానే తయారు చేసుకోండి. దాంట్లో నిమ్మకాయలు కూడా పిండాలి. కాబట్టి ఒక 5 నిమ్మకాయలు తీసుకొని రసం పిండి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఎక్కువగానే నూనె పోసుకోండి. నూనె పోసుకొని దాంట్లో మనం ఇంతకుముందు చికెన్ని వాటర్ లేకుండా చేసాం కదా, ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వస్తేనే పచ్చడి మంచిగా అందులో వాటర్ లేకుండా మనకు ఒక 3, 4 మంత్స్ వరకు నిలవ ఉంటది. ఇప్పుడు మనం అక్కడ వాటర్ లేకుండా చేసాము. ఈ నూనెలో కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీంట్లో వాటర్ లేకుండా ఉంటేనే మనకి పచ్చడి మంచిగా నిలువ ఉంటది. మనం అక్కడ వాటర్ ఉండేలాగా కొద్దిలా ఉంచినా కానీ మనకు ఇప్పుడు కష్టమైతది. ఎందుకంటే మొఖం మీద చిల్లుద్ది ఆ నూనె అంతా. చాలా జాగ్రత్తగా ఉండి మొఖం కొద్దిగా దూరంగా ఉండి పెద్ద గరిటె పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే నూనె చిల్లకుండా ఉంటది. మనకక్కడ వాటర్ లేకపోతే ఇక్కడ చిల్లదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన ఇష్టం, కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే మనకు కొద్దిగా అంటు ఎక్కువగా వస్తది. 3 స్పూన్లు వేసాను నేను. మంచిగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా కొద్దిగా వాటర్ ఉంటాయి కదా! అది కూడా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను పల్లి నూనె పోసాను కాబట్టి అది పొంగుతుంది. దాంట్లోనే నేను కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేశాను. మనం వెల్లుల్లిపాయ ఎంత వేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది. నేను ఆయిల్‌లో వేశాను ఫ్రైలో, తర్వాత పచ్చివి కూడా వేశాను. ఎంత తింటే అంత మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగిపోతది. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ మన టీ గ్లాస్ ఉంటది కదా! దాంతో 1 ½ గ్లాస్ కారం వేశాను. మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా మనం అందులో ముందు వేశాను కాబట్టి, ఇందులో నేను ఆ గ్లాస్‌తో పావు గ్లాస్ వేశాను ఉప్పు. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోనే మనం తయారు చేసినాం కదా గరం మసాలా, ఆ మసాలాను కూడా వేసుకోవాలి. దీంట్లో నేను ఎక్స్‌ట్రా కొద్దిగా ధనియాల పొడి కూడా వేశాను. మీకు ఈ వీడియో గురించి పూర్తిగా తెలవాలంటే డిస్క్రిప్షన్‌లో చూసి మంచిగా చేసుకోండి. వీడియో చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. అది కూడా చూడండి. చూస్తే మీకు ఎలా చేయాలో ఈజీగా అర్థమైతది. ఒక్కొక్క స్టెప్ వైస్‌గా మంచిగా చేసుకోండి. చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ వస్తది. వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి, అప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. కొద్దిగా చల్లారినంకనే కారం వేసుకోవాలి. లేపోతే కారం మాడినట్లవుతది. టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. నిమ్మకాయ కూడా ఎప్పుడు వేడిలో వేయకూడదు. చల్లారిన తర్వాతనే నిమ్మకాయ వేయాలి. నేను పచ్చి వెల్లుల్లిపాయ కూడా మీద వేశాను. ఎంత వెల్లుల్లిపాయ వేసుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి. కర్రీలో కూడా మంచిగా దంచి వేసుకోండి. చాలా మంచిది హెల్త్‌కి. మనం వేసిన నూనెంతా ఒక రోజుకి మొత్తం అది మంచిగా పీల్చుకుంటది. అప్పుడు మంచిగా అయిపోతది. పచ్చడంతా మంచి ఉప్పు, కారం అన్నీ సరిపోయి మంచి టేస్ట్ వస్తది. ఈ పచ్చడ మనకు రోజు తినాలనిపిస్తది. అంత టేస్ట్ ఉంటది. మీరు ఒక్కసారి పెట్టుకున్నారంటే ఊరికే పెట్టుకోవాలనిపిస్తది. పిల్లలకైతే చాలా నచ్చుతది ఈ పచ్చడ. తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ పిల్లలకు, పెద్దలకు తయారు చేసి పెట్టండి. మనము ఎప్పుడైనా అర్జెంట్ పర్పస్ ఎటైనా ఊరికెళ్ళామనుకోండి, ఊరికెళ్ళినప్పుడు రాగానే మనకు కర్రీ చేయాలంటే చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అన్నం వండుకోవాలి, ఈ పికిల్ పెట్టుకొని తినాలి. చికెన్ పచ్చడి పెట్టుకొని తింటే అప్పుడు మనకు ఈజీగా అయిపోతది. అలాంటి అర్జెంట్ పర్పస్‌లో చాలా యూజ్ అయితది. ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందిప్పుడు. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మా ఈ సిరి ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి, షేర్ చేయడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సిరి ఛానల్‌లో గంట సింబల్‌ని నొక్కండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.